మన రవితేజ అన్న ఇంకో కొత్త సినిమాని అయితే అనౌన్స్ చేసిండు. అదే భర్త మహాశైలకు విజ్ఞప్తి. నాకైతే ఇదే గుర్తొచ్చింది. ఎందుకంటే ఫ్లాష్ మ్యాన్ అయినా సరే కొద్దిగా టైం తీసుకుంటాను, కానీ మన రవితేజ అయితే అసలు టైమే తీసుకోవట్లేదు అనమాట. ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుండో. మాస్ జాతర సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అది ఫ్లాప్ టాక్ని ఫేస్ చేస్తూనే ఉంది. అన్న హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయన్నా అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆయన్ని మొత్తుకుంటున్నారు. మీరు నన్ను అంత మాట అంటారని చెప్పి ఈసారి ఇద్దరు హీరోయిన్స్ అయితే అన్న దిగింది అనమాట. ఆల్రెడీ అన్నని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ఒకసారి ఈ మీమ్ చూడండి. అన్న మళ్ళొచ్చినా అని చెప్పి పల్లవి ప్రశాంత్ మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది కొద్దిగా దిగి ఎందుకు తీస్తా ఉన్న సినిమాలు అని చెప్పి ఇంకొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు ఎంత ట్రోల్ చేసినా ఎంత తిప్పినా నాలో ఉన్నటువంటి స్పిరిట్ పెరిగిద్ది. నేను కొత్త కథలు టైగర్ నాగేశ్వరరావుతో వచ్చిన, ఈగల్తో వచ్చిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నాకు కొత్త కంటెంట్ల గురించి మీరు నాకు చెప్తారు ఏంద్రా అని చెప్పి అన్న అయితే తెస్తున్నాను అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అన్ననే కించపరచడం కాదులే, కానీ ఆల్రెడీ ఈ బ్యానర్ మీద అన్న ఒక సినిమా తీసిందంట. ఆ సినిమా ఫ్లాప్ అయిందంట, లాస్ వచ్చిందంట. సో దానికోసం 0 రెమ్యులేషన్తో ఈ సినిమాలో నటిస్తున్నాం అని చెప్పి బయట గట్టి వార్తలు ఫ్రెండ్స్.